హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లల కోసమని క్యాప్సికమ్తో బజ్జీలను ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు మిరపకాయ బజ్జీలను ప్రిపేర్ చేస్తే అంత ఇష్టంగా తినరు. అందుకోసమని పిల్లల కోసం వేడివేడిగా క్యాప్సికమ్తో బజ్జీలను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్యాప్సికమ్ బజ్జీకి కాంబినేషన్గా టమాటా కేచప్ను సర్వ్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి క్యాప్సికమ్ బజ్జీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని వేసుకోండి. మనం తీసుకున్న శనగపిండికి రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. అలాగే కొద్దిగా వంట సోడాను వేసుకోండి. మనం తీసుకున్న శనగపిండిని వాటర్ వేసుకొని కలుపుకోండి. శనగపిండిలో వాటర్ ఎక్కువగా వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. శనగపిండిలో వాటర్ ఎక్కువగా వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ మనం మిరపకాయ బజ్జీలకు బ్యాటర్ను ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ను పక్కకు పెట్టుకొని క్యాప్సికమ్ను తీసుకుందాము. నేను 2 క్యాప్సికమ్ను తీసుకొని ఇలా తీసుకున్న క్యాప్సికమ్ను ఈ విధంగా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ను డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను వేసుకోండి. క్యాప్సికంలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోతుంది. క్యాప్సికమ్ను ఈ విధంగా ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్ను జాలిగరిటెలోకి తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్తో క్యాప్సికమ్ బజ్జీలను ప్రిపేర్ చేసుకుందాం. క్యాప్సికమ్ బజ్జీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఆయిల్ ఇలా బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ను శనగపిండి బ్యాటర్లో అద్దుకొని వేడిగా ఉన్న నూనెలో ఇలా ఒక్కొక్కటిగా క్యాప్సికమ్ బజ్జీలను వేసుకోండి. మనము మిరపకాయ బజ్జీలను ఎలాగైతే వేసుకుంటామో ఆ విధంగా క్యాప్సికమ్ బజ్జీని కూడా ఒక్కొక్క క్యాప్సికమ్ను ఇలా శనగపిండి బ్యాటర్లో అద్దుకొని వేడిగా ఉన్న నూనెలో క్యాప్సికమ్ బజ్జీలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. క్యాప్సికమ్ బజ్జీలను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాండీలో ఎన్ని సరిపడితే అన్ని క్యాప్సికమ్ బజ్జీలను వేసుకోండి. బజ్జీలను ఇలా వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపటి తర్వాత జాలిగరిటెను తీసుకొని మధ్యలో కలుపుతూ క్యాప్సికమ్ బజ్జీలను డీప్ ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ బజ్జీలు క్రిస్పీగా రావడం కోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ బజ్జీలు ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలిగరిటెను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి బజ్జీలు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. క్యాప్సికమ్ బజ్జీలను ఇలా వేడిగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని క్యాప్సికమ్ బజ్జీలకు టమాటా కెచప్ను సర్వ్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు మిర్చి బజ్జీని ప్రిపేర్ చేస్తే అంత ఇష్టంగా తినరు కాబట్టి ఈ విధంగా క్యాప్సికమ్తో బజ్జీలను ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి నేను ప్రిపేర్ చేసిన క్యాప్సికమ్ బజ్జీలు మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.